జనవరి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలు కన్యా రాశి వారికి జరిగేది తెలిస్తే గుండెలో ఉణుకు పుడుతుంది. ఖచ్చితంగా ఇదే జరగబోతోంది. మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. జనవరి 28వ తేదీ మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, కన్యా రాశి వారి జాతకంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయంలో మేలే జరగబోతూ ఉంది. మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు కొంత ఇబ్బందులు కలగవచ్చు. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకొనవచ్చు. గోసేవ చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో విజయాలు చేకూరుతాయి. ప్రతిభతో విజయాలు అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. ఆత్మీయుల సలహాల కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు ముందుకు సాగినట్లయితే చిన్నపాటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు సాధిస్తారు. శ్రీలక్ష్మి ఆరాధన మీకు చాలా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. కన్యా రాశి వారికి జీవితంలో ఈ సమయంలో ముఖ్యంగా మార్చి, జూలై నెలలో కొన్ని సవాళ్ళు అయితే మిగిలిన సమయంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి బుధ, శుక్ర, శని వారాలు కూడా అనుకూలంగా ఉన్నాయండి. ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు 6వ స్థానం నుండి 7వ స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. మరొక వైపు గురుడు 9వ స్థానంలో ఉండడం చేత మీకు అనేకమైన రంగాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. మార్చి, జూలై మినహా ఏడాది పొడవునా కూడా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులను చేపట్టాలి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆర్థిక పరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాదిలో 9, 10వ స్థానంలో సంచారం చేయడం వలన కన్యా రాశి వారు కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. మే నెల తర్వాత ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుందండి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కొంచెం ఆసక్తి కూడా కనబరుస్తారు. వ్యాపార పరంగా ఈ కొత్త ఏడాది కన్యా రాశి వ్యాపారులకు సామాన్య ఫలితాలు అయితే ఉంటాయండి. ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. గురుడు, శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత చాలా చక్కటి ఫలితాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. కేతువు ఇదే రాశిలో, రాహు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా మీరు అసలు మొదలు పెట్టకూడదు. ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు చేస్తుంటారు. ఏడాది మధ్యలో గురుడి 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనము లేదా ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి.
ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారి సంబంధాలను చాలా ఓపిక పట్టాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. మార్చి నెల తర్వాత శనిదేవుడు 7వ స్థానంలో ప్రవేశించిన తరువాత మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది. అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేసుకోవడానికి గురుగ్రహం సహాయం పడుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం కూడా సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు ఉంటాయండి. మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు. గురుడు ప్రభావంతో ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా మే నెల మధ్య వరకు కూడా ఉన్నత చదువులకు మార్గం సుగం అవుతుందని చెప్పడంలో సందేహం కనిపించడం లేదు. కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి చాలా చక్కగా మెరుగుపడతాయి. మీ జీవితం ఊహించలేనట్టుగా మారుతుంది. ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారు చాలా బిజీగా ఉంటారండి. ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేకుండా ఉంటారు. మీ కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం కూడా ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది. శని 7వ స్థానం నుండి ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనాలి. అయితే రాహు 6వ స్థానం నుండి సంచరించే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గురుడు 5వ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా గురుడు ఉన్నటువంటి సమయంలో పెళ్ళైన వారికి శుభవార్తలు అనేవి వినిపిస్తాయి. చూసారు కదండి. ఈ కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారిది స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం పిలుస్తుంది. కన్యా రాశి ఒక చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధల నిధులు గుర్తింపు వల్లనే కోరిక కూడా స్వభావంలో ఉంటాయండి. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ఆరంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. చూసారు కదండి. కన్యా రాశి వారి గురించి అయితే మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.